మనం నిన్న తెచ్చిన మాన్‌స్టర్ ఫిషెస్ అయితే ఇవాళ చూపించబోతున్నాననమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే మంచి మంచి ఫిషెస్, మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్నీ వైల్డ్ వెరైటీస్. ఆల్రెడీ చెప్పా కదా నిన్న కస్టమర్ అయితే ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఆయనైతే మనకిచ్చేసారు ఇవి. మంచి ప్రైస్‌కి అయితే ఇచ్చారు. చాలా బెస్ట్ రేట్‌కి అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇందులో వచ్చేసి అలిగేటర్ గారు ఒకటే బయటికెళ్ళిపోయింది. మిగతాయన్నీ మన దగ్గరే ఉండిపోయినాయి. అండ్ యాక్చువల్‌గా ఇవైతే నేను పర్సనల్ కలెక్షన్ కింద ఉంచుకుందాం అని చెప్పి తీసుకున్నాననమాట. పర్సనల్‌గా అయితే అలిగేటర్ గారే బా నచ్చింది. అది వదలడానికైతే మనసొప్పలేదు. కాకపోతే మరి తప్పదు కదా! ఒప్పుకున్నాక ఇచ్చేయాలి. అండ్ ఇదొచ్చేసి సిల్వర్ అర్వానా 14 ఇంచ్ సైజు. చూడండి మీకు క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి చెన్నా బ్లూ యాండ్రో అనమాట. డ్వార్ఫ్ వెరైటీ. అందరూ పెద్ద చెన్నాలు పెంచుతారు. కొంతమంది స్పెసిఫిక్‌గా యాండ్రో కావాలని అడుగుతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది. ఇదైతే మనమైతే ఉంచుకోదలుచుకోలేదు. దీనైతే పంపించేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నా పర్సనల్ కలెక్షన్‌లో చిన్న స్టీవాటీ అయితే ఒకటి ఉంచుకున్నాను లాస్ట్ సెట్‌లోది. అండ్ కనబడేవి వచ్చేసి ఎన్రిచ్ బిచ్చర్స్ అంటారు. మనం సింపుల్‌గా సెనెగల్ ఫిష్ అంటాం. ఇప్పుడంటే చెన్నాలొచ్చేసినియి. చెన్నాలు రాకముందు వీటిదే అనమాట రాజ్యం. కొత్తదనం కోరుకునేవాళ్ళు ఇవే పెంచుకునేవారు ఒకప్పుడు. ఇవి కూడా సేమ్ చెన్నా టైపే. కాకపోతే కొంచెం స్పెషల్‌గా అయితే ఉంటాయి. అండ్ వీటి మార్కింగ్స్ గానీ, వీటి డార్సల్ ఫిన్ గానీ అంతా చాలా డిఫరెంట్ అనమాట. అండ్ ఇదివరకు ఇదొచ్చేసి ఎగ్జోటిక్ ఫిష్ కింద ఉండేది. ఇప్పుడంటే కొంచెం కామన్ అయిపోయిందిలెండి. అండ్ ఇది వాటర్‌లో వదిలి చూపిస్తా చూడండి వీటి క్వాలిటీ ఎలా ఉంటదో. అది స్విమ్ చేసేటప్పుడు దాని ఫిన్స్ చూడండి ఎలా ఓపెన్ అవుతాయో. అండ్ టెయిల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ దీని గురించి ఐడియా ఉన్నోళ్ళకైతే చెప్పక్కర్లేదు. కొత్తగా చూసేవాళ్ళ కోసం అయితే ఇది చూడండి క్లియర్‌గాని. సెనగల్ ఫిష్ అంటే ఎలా ఉంటుంది, ఏంటిదని, ఇదని. వీడియో ఇప్పటిదాకా చూసారంటే ఖచ్చితంగా మన సబ్‌స్క్రైబర్ అయ్యి ఉంటారు. సో, నాకు కొద్దిగా లైక్ చేసి, అదే విధంగా కామెంట్ చేసి సపోర్ట్ చేశారంటే, నేను కూడా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఎంకరేజ్‌మెంట్ కూడా ఉంటుందనమాట. అండ్ కనబడేవి వచ్చేసి రెడ్ టైల్ క్యాట్ ఫిష్‌లివి. చిన్న సైజు మన దగ్గర సేల్‌కి ఉన్నాయన్నాం కదా! ఇవి పెద్ద సైజు. ఈ సైజు అవ్వాలంటే అది ఎంత తిని ఉంటదో ఊహించుకోండి. ఫిష్ అయితే అసలు మామూలుగా ఉండదు. చాలా క్యూట్‌గా ఉంటుంది. మీకు వీడియోలో చూస్తే ఇలా అనిపిస్తుంది గానీ, డైరెక్ట్‌గా చూసినట్టయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుందనమాట. రెడ్ టైల్ క్యాట్ ఫిష్‌కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే మెయింటైన్ చేయలేక అయితే తీసుకోరనమాట. అంటే కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంది. అదే విధంగా గ్రోత్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. అండ్ ఈ ట్యాంక్‌లో అయితే 2 క్యాట్ ఫిష్‌లు, 2 సెనేగల్ ఫిష్‌లు కూడా ఇందులోనే వదిలేసాను. ఎందుకంటే ట్యాంక్ బాగా పెద్దదనమాట. 4x2x2 సో, అవి కొట్టుకోకుండా అయితే చాలా ఫ్రీగా అయితే ఉంటాయి. మనకైతే భయం లేదు. అండ్ అదే విధంగా చెన్నాల కోసం పెట్టిన హైడింగ్ స్పాట్స్ ఉన్నాయి కదా! అవి వీటికైతే చాలా యూజ్ అవుతాయి. ఇవాళే ట్రాన్స్‌పోర్ట్ నుంచి వచ్చినాయి కాబట్టి ఫుడ్ అయితే ఇవ్వను నేను ఇవాల్టికి. ఒక 2 డేస్ ఆగి ఆ తర్వాత అయితే ఫీడ్ చేస్తాననమాట. మనకి ఎప్పటిలాగే రొయ్యలైతే పెడతాం. ఎందుకంటే అవే మనకు అందుబాటులో ఉంటాయి. ఎనీ టైమ్ తెచ్చుకోవచ్చనమాట. మార్కెట్ దగ్గరే కాబట్టి. సో, నాకైతే ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడైతే మన పర్సనల్ కలెక్షన్‌లో హోల్డ్ చేసిన చెన్నానైతే చూపిస్తా చూడండి. చెన్నా స్టీవాటి. వీడు చాలా స్పీడ్ అండ్ అదే విధంగా చాలా హై అగ్రెసివ్ ఫిష్ అనమాట ఇది. నేను తెచ్చిన లాట్ మొత్తంలో ఇదే నాతో బాగా ఇంటరాక్ట్ అవుద్ది. అందుకే దీన్నే నేను హోల్డ్ చేసుకున్నాను. మనం వెళ్లి కూర్చోగానే డైరెక్ట్‌గా వచ్చేద్దనమాట అద్దం దగ్గరికి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిష్ వీడియోస్ కోసం మన ఛానల్‌కైతే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.